Hi everyone, welcome to Telugu Scit Tutorials. This is Chandrakala. Oracle sessions లో భాగంగా లాస్ట్ క్లాసెస్ లో మనం Oracle లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ DDL కమాండ్స్ ఏమున్నాయి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో తెలుసుకున్నాం కదా. ఇక ఈ సెషన్ నుండి మనం Oracle లో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ కమాండ్స్ DML కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అనేసి అంటారు. వీటి గురించి ఇప్పుడు ఈ సెషన్ నుంచి తెలుసుకుందాం. ఇక్కడ డేటా మ్యానిపులేషన్ అంటే ఏమి? టు పర్ఫార్మ్ సమ్ కంప్యూటేషన్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్. ఏదన్నా సమ్ మ్యానిపులేటింగ్ అంటే మనం తీసుకునేటువంటి డేటాని యాడ్ చేయడం, లేదా దాని మీద ఏదైనా అప్డేషన్స్ చేయడం, లేదా డెలీట్ చేయడము, ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫార్మ్ చేయడానికి ఈ కమాండ్స్ అనేటివి మెయిన్గా యూజ్ అవుతాయి. DML commands are mainly used to manipulate data in a database. That is, these are basically used to insert, update and delete data in a database table. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంతవరకు అయితే మనం జస్ట్ టేబుల్ని మాత్రమే క్రియేట్ చేసాం, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం, అంటే ఒక స్కెలిటన్ అనేది ఒక దాన్ని క్రియేట్ చేసాం. దానిలో డేటాని పాపులేట్ చేయలేదు, అంటే వాల్యూస్ని యాడ్ చేయలేదు, ఇన్సర్ట్ చేయలేదు. అలా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేసిన తర్వాత అందులో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే దానికి మనం ఉపయోగించే కమాండ్ ఏంటి అంటే ఇన్సర్ట్ అనే కమాండ్ని యూజ్ చేసుకుని మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే డిఎంఎల్ అనేది బేసిక్గా పర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్ ఏంటి అంటే ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్స్. ఒక టేబుల్కి మనం రికార్డ్స్ని అంటే రోస్ని డేటాని యాడ్ చేయడానికి, ఒకవేళ యాడ్ చేసేసినాం డేటాని ఇన్సర్ట్ని ఉపయోగించుకుని ఆ డేటాలో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే దానికోసం యూజ్ చేసే కమాండ్ వచ్చి అప్డేట్ అంటారు. అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేయడం. అండ్ మనకి ఏదైనా ఎప్పుడైనా సమ్ పర్టికులర్ రోస్ అవసరం లేదు అనుకోండి ఒక టేబుల్లో నుంచి, ఆ టేబుల్లో ఉన్నటువంటి సమ్ పర్టికులర్ రోస్ని ఏదైనా డెలీట్ చేసేయాలి, లేదా మొత్తం అన్ని రోస్ని రిమూవ్ చేయాలి, స్ట్రక్చర్ అలాగే ఉండాలి, రోస్ని మాత్రమే అంటే డేటాని మాత్రమే డెలీట్ చేయాలి అన్నప్పుడు డెలీట్ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే డిఎంఎల్లో ఉన్నటువంటి బేసిక్ కమాండ్స్ ఏంటి అంటే ఇన్సర్ట్, అప్డేట్, delete. Insert is used for adding records. Update, it is used for modifying the existed data values. Delete, it is used for removing records from the table. Besides this, ante ఈ మూడే కాకుండా Oracle 9i onwards వర్షన్ నుండి DML లో మరొక కమాండ్ ని కూడా యాడ్ చేశారు. అంటే బిఫోర్ 9i ఈ మూడు కమాండ్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. Oracle 9i వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఈ 9iలో మెర్జ్ అనే కమాండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూడిటితో పాటు మెర్జ్ అనే కమాండ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న వర్షన్స్ లో మెర్జ్ అనే కమాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెర్జ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అప్కమింగ్ క్లాసెస్ లో తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో మొదటిది ఇన్సర్ట్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇన్సర్ట్ కమాండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు పాపులేట్ ఆర్ యాడ్ రికార్డ్స్ ఆర్ రోస్ ఇంటూ ఏ టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అందులోకి రికార్డ్స్ అన్నా రోస్ అన్నా రెండు ఒకటే, డేటాని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీ కెన్ ఇన్సర్ట్ ఆర్ యాడ్ వాల్యూస్ ఇంటూ ఏ టేబుల్ యూజింగ్ వేరియస్ మెథడ్స్. ఇక్కడ ఈ ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకుని మనం రకరకాల మెథడ్స్ లో వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్లో. అందులో మొదటిది ఏంటి అంటే మెథడ్ 1, ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ఆల్ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్. ఒక టేబుల్లో మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని కాలమ్స్ అయితే పెట్టింటామో అన్ని కాలమ్స్ కి వాల్యూస్ ని యాడ్ చేయడం ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్ లో ఇన్ దిస్ మెథడ్ నో నీడ్ టు స్పెసిఫై ది టేబుల్ కాలమ్ నేమ్స్. అంటే ఈ మెథడ్ ఉపయోగించేటప్పుడు టేబుల్ కాలమ్ నేమ్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు రాసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఊరికే టైం వేస్ట్ అవుతుంది మనకి. అంటే కాలమ్ నేమ్స్ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనము వాల్యూస్ ని పాస్ చేసేయచ్చు. డైరెక్ట్లీ వీ కెన్ పాస్ ది వాల్యూస్. కానీ ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాలమ్ నేమ్స్ రాయట్లేదు కదా, డైరెక్ట్ గా వాల్యూస్ పాస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, దీని యొక్క జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, తర్వాత విత్ ఇన్ బ్రాకెట్స్ లో వాల్యూ 1, వాల్యూ 2 అండ్ సో ఆన్ వాల్యూ n. నువ్వు ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నావో ఆ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ని పాస్ చేయాలి. ఈ మెథడ్ ని యూజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ముఖ్యంగా ఒకటి, ఇన్ దిస్ మెథడ్ ది వాల్యూ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఆల్ ది కాలమ్స్ దట్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ ది టేబుల్. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నేను 5 కాలమ్స్ తో టేబుల్ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఈ మెథడ్ లో నేను వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా
5 కాలమ్స్ కి వాల్యూస్ పాస్ చేయాలి. కంపల్సరీగా 5 కాలమ్స్ కి వాల్యూస్ ని నేను పాస్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం మరొక విషయం ఏంటి అంటే ది ఆర్డర్, అంటే మనం ఇక్కడ కాలమ్స్ టేబుల్లో కాలమ్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఆర్డర్ ని ఫాలో అవుతూ వాల్యూస్ ని పాస్ చేయాలి. అంటే టేబుల్లో నేను ఫస్ట్ సీరియల్ నెంబరు, తర్వాత నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, లేకపోతే ఇంకేదైనా ఇట్లా తీసుకున్నాను అనుకో అదే ఆర్డర్లో ఇక్కడ వాల్యూస్ క్లాస్ దగ్గర వాల్యూస్ ని పాస్ చేయాలి. అలా చేయలేదు అనుకోండి మిస్ మ్యాచింగ్ ఆఫ్ డేటా టైప్ అనేది అక్కర్ అవుతుంది. అప్పుడు మనకు ఆ టేబుల్లోకి ఆ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసుకోకుండా పోతుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే మనం ఒక టేబుల్లోకి వాల్యూస్ ని యాడ్ చేయాలి అంటే కంపల్సరీగా చేసేటప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూస్ ని, వేర్ క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూస్ ని, ఇంకా డేట్ డేటా టైప్ వాల్యూస్ ని కంపల్సరీగా విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్ లో పాస్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లోకి ఎలా ఈ మెథడ్ ని ఫస్ట్ మెథడ్ ని ఉపయోగించుకొని వాల్యూస్ ని ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక శాంపుల్ టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ విత్ సమ్ కాలమ్స్. ఈఎన్ఓ అనేసి తీసుకుంటున్నాను. డేటా టైప్ నంబర్ విత్ సైజ్ సపోజ్ 4 తీసుకుంటున్నాను. ఈ నేమ్ varchar 2 of 30 ఇస్తున్నాను సైజు. ఎంప్లాయీ నెంబర్, నేమ్, తర్వాత జాబ్ varchar 2 of 25 or 30, 25. Next one is salary number of 8,2 precision value కావాలి అనుకుంటే తీసుకొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ వన్ హైట్ డేట్ అంటే వాళ్ళు జాయిన్ అయినటువంటి డేట్, డేటా టైపు డేట్. ఓకే, ఇవి నేను తీసుకున్నటువంటి కాలమ్స్. మొత్తం ఇక్కడ నేను 5 కాలమ్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని చూడాలి అనుకుంటున్నాను. DESC ఎంప్లాయీ that means it displays the total columns of the table along with its corresponding data types and sizes. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ లోకి వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ లో నేను జస్ట్ ఇప్పుడే టేబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను రికార్డ్స్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మెథడ్ లో ఇన్సర్ట్ into table name. What is the name of the table here? Employee. Insert into employee. తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ కాలం నేమ్స్ రాయము, డైరెక్ట్ గా వాల్యూస్ అనే కీవర్డ్ యూస్ చేసుకునేసి డైరెక్ట్ గా వాల్యూస్ ని పాస్ చేసేస్తాం. ఇక్కడ వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కాలం ఏముంది మనకి ఇక్కడ? ఫస్ట్ కాలం ఈజ్ ఈఎన్ఓ, తర్వాత ఈ నేమ్, జాబ్, శాలరీ, హైట్ డేట్. ఇదే ఆర్డర్ లో మనం వాల్యూస్ ని పాస్ చేయాలి. ఈఎన్ఓ ఫస్ట్ వాల్యూ సపోజ్ నేను 101 అనుకుంటాను, ఎంప్లాయీ నెంబర్ 101, కామా, తర్వాత ఈ నేమ్ అనేది డేటా టైప్ ఏంటి? వేర్ క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి కంపల్సరీగా విత్ ఇన్ సింగిల్ కొటేషన్ లో వాల్యూస్ పాస్ చేయాలి. ఓకే, ఒక నేమ్ రాశాను, కామా. నెక్స్ట్ జాబ్ అనేది క్యారెక్టర్ కాబట్టి విత్ ఇన్ సింగిల్ కొటేషన్ లో జాబ్ రాయాలి. మేనేజర్, కామా. నెక్స్ట్ ఈచ్ వాల్యూ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా, ప్రతి వాల్యూ మనం కామాతో సపరేట్ చేసుకోవాలి. జాబ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ శాలరీ 56,000 రాశాను. ఓకే, కామా. నెక్స్ట్ హైట్ డేట్, అతను ఎప్పుడు జాయిన్ అయినాడు? హైట్ డేట్ అంటే డేట్ వాల్యూ రాయాలి కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు యూస్ సింగిల్ కొటేషన్ 1 to జాన్. డేట్ ఫార్మాట్ తెలుసు మీకు ఎలా ఇవ్వాలి అనేది. 2001 అనుకుందాం. ఓకే, 2001 సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్, ఎంటర్. 1 రో క్రియేటెడ్. ఇప్పుడు నాకు ఈ రికార్డ్ అనేది ఈ టేబుల్లోకి యాడ్ అయిపోయింది.
ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఆ టేబుల్లో యాడ్ అయినాయా లేదా మనం డిస్ప్లే చేసి చూడాలి అనుకోండి. ఒక టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం చూడాలి అనుకుంటే సెలెక్ట్ అనే కమాండ్ని యూస్ చేసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక రో ఇన్సర్ట్ చేద్దాం, తర్వాత డిస్ప్లే చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ అగైన్ ఎంప్లాయీ values of now 102 comma next name some Krishna, next job analyst comma salary 40,000 comma join date hire date ఎప్పుడు జాయిన్ అయినాడు 23 March 2000 single quotation close. Okay, again one row is created. That means ఇప్పుడు మనం 2 rows ని క్రియేట్ చేసాము. ఆ 2 rows ఈ టేబుల్లో యాడ్ అయినా లేదో ఒకసారి చూద్దాం. దానికోసం ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటాను రిట్రీవ్ చేసుకోవాలి లేదా డిస్ప్లే చేయాలి అంటే దానికి యూజ్ చేసే కమాండ్ వచ్చి సెలెక్ట్. నాకు ఆ టేబుల్లో ఉన్నటువంటి అన్ని రోస్ అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ స్టార్ అన్నామంటే ఇట్ రిట్రీవ్స్ ఆల్ కాలమ్స్. ఆ టేబుల్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ని తీసుకుని ఇస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడ ఏ టేబుల్ ఏంటి టేబుల్ పేరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఏవైతే ఈ వాల్యూస్ ఇచ్చున్నానో ఆ వాల్యూస్ అనేటివి నాకు ఇక్కడ డిస్ప్లే. ఎంప్లాయీ నెంబర్ 101, ఎంప్లాయీ నేమ్ రాధా, జాబ్ ఫస్ట్ మేనేజర్, శాలరీ 56,000. నెక్స్ట్ కాలమ్ ఈజ్ హైర్ డేట్ అనేది ఇక్కడ కింద వచ్చింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ రికార్డ్. ఓకేనా స్టూడెంట్స్, ఈ విధంగా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాం కదా, మనము సేమ్ ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ మిస్ప్లేస్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సపోజ్ నేను ఇప్పుడు 103 అనేసి ఇచ్చాను. 103 కమా తర్వాత సింగిల్ కొటేషన్లో నేమ్ ఇవ్వాలి. నేమ్ సింగిల్ కొటేషన్ ఇవ్వకుండా ఏదో ఒకటి అలాగే నార్మల్గా ఇచ్చేస్తాను. నార్మల్గా ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ మేనేజర్ సపోజ్ క్లర్క్ సింగిల్ కొటేషన్లో ఇస్తా. క్లర్క్ సింగిల్ కొటేషన్ కమా నెక్స్ట్ మళ్ళీ శాలరీ 30,000 కమా జాయిన్ డేటు మళ్ళీ సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నేను నార్మల్గా ఇచ్చేస్తాను. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి వెంటనే ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి మనకి ఇక్కడ. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ కాలమ్ నాట్ అలౌడ్ హియర్. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, అంటే విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో వాల్యూ పాస్ చేయాలి. మేబీ ఇలాగ ఎర్రర్స్ అనేటివి అక్కర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను సఫిషియంట్ వాల్యూస్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నాకు 5 కాలమ్స్ ఉన్నాయి, నేను 5 కాలమ్స్కి వాల్యూస్ ఇవ్వకుండా నేను కొన్ని కాలమ్స్కే వాల్యూస్ ఇచ్చేసి ఆ కమాండ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఎండ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. అప్పుడు వెంటనే చూడండి ఇక్కడ నేను 3 కాలమ్స్కే వాల్యూస్ పాస్ చేశాను. ఎంప్లాయీ నెంబరు, నేము, జాబ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఏమొచ్చింది ఎర్రర్, నాట్ ఎనఫ్ వాల్యూస్. ఈ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్లోకి వాల్యూస్ పాస్ చేయాలి. కంపల్సరీగా అక్కడ ఎటువంటి రూల్స్ అయితే ఉన్నాయో క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూస్ కొటేషన్స్ యూజ్ చేయాలి. తర్వాత ఆర్డర్ ఆఫ్ ది కాలమ్స్ తగ్గట్టుగానే కరెస్పాండింగ్ డేటా టైప్స్ సంబంధించిన వాల్యూస్ని పాస్ చేయాలి. అలా చేయలేదు అంటే మనకి ఎర్రర్స్ అనేటివి అక్కర్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ప్రాక్టికల్ పార్ట్ని నేను అక్కడ థియరీలోకి కాపీ చేస్తాను. ఓకే, this one. Table created. ఓకే, ఇప్పుడు మనం ఈ టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. ఆల్రెడీ అక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది.
insert into command యూస్ చేసుకొని we can insert values. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని చూడాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇచ్చామంటే డిస్ప్లే అవుతాయి. ఓకే, this is practical part. In the same way, we can insert multiple records. Then to view the records from the table, we can use the select star from table name, this one. Okay, students, this is about the first method, how to insert values into a table. ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ కమాండ్ని యూస్ చేసుకొని ఎలా ఈ మెథడ్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు అనేది. ఓకే, తర్వాత సెషన్లో నేను సెకండ్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.